బాలేన్ షా నేపాల్ ప్రధానమంత్రి ఒక అసంతృప్తి నుంచి నాయకుడయ్యాడు. అసమ్మతి నుంచి నాయకుడయ్యాడు. నాయకుడయ్యాక అంతకుముందు వాళ్ళని ఏలెత్తి చూపించడం సులభం. తను అంతకంటే బాగా పరిపాలించడం కష్టం. అదే అతను ఫేస్ చేశాడు. ఆ ఫేస్ చేసిన దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు పబ్లిక్‌లో అసంతృప్తి పెరుగుతోంది కాబట్టి దాన్ని చల్లార్చడానికి భారత్ భూమిని మనం ఆక్రమించామన్నాడు. భారత్ నిలదీసేటప్పటికి అబ్బబ్బే అదేం కాదు అంటూ వాళ్ళ విదేశాంగ శాఖ చేత వివరణ ఇప్పించారు. గతంలో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి వాదం, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్నటువంటి వాదం అది ఎప్పటికీ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. కానీ మొన్న పబ్లిక్‌ని వాళ్ళ ప్రజల్ని ఏం మోసం చేశారు? బాలేన్ షా వచ్చాక ఆక్రమించుకున్నాడు అన్నట్టు ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేపాల్ విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చారు. జయశంకర్ని, అజిత్ దోవల్ని కలిసిన సందర్భంలో అజిత్ దోవల్ చాలా కేటగారికల్గా క్లియర్గా మీరు ప్రచండ, ఓలీ శర్మల కంటే ఇతను చాలా దుర్మార్గుడు, వాళ్ళకి ఓన్లీ చైనా అండ ఉంది, ఇతను అటు చైనాతోనూ ఇటు పక్కన డీప్ స్టేట్తో రెండిటితోనూ సంబంధాలు కలిగినటువంటి వాడు, నేపాల్ని తాకట్టు పెట్టేస్తాడు, మీ ఇష్టం అని చెప్పి పంపించారట. ఇది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.